వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. చిన్నప్పటి నుంచి నాన్నే నాకు స్ఫూర్తి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబాటు. ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దివంగత నేత తన తండ్రి ఎన్టీఆర్ఏ తనకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి అని హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత నందమూరి తారక రామారావు, బసవ తారకమ్మల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. కోన జాయితే సజాతైన జాతైన యాతి వంశ సంబంధం తిన్నంటారు. ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టను తీసుకొస్తారు. అంటే భూమి మీద అందరూ పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యా పదవిలోకి నడవాలంటే సంకల్పం కావాలి, అకుంటి దీక్ష పొందాలి, దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయుదులైతేనేమి, లేకపోతే అందరూ కూడా ఈ రోజు మన నమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడుగానే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలు పెట్టినా, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలు పెట్టినా అది ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నేను చెప్పినట్టు ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం, పిహెచ్సీలు అయితేనేమి అన్ని కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఇక్కడి నుంచి ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని, బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కామ్ మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారు. అందులో భాగంగానే రోజువారీ విషపు కథలు ప్రచారిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన భీమ్ ఏదో కంపెనీ అన్నారు, ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. That was an intention
యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసర్ట్ చేసుకుని రాసేముందని వీడు అనుకోలే. సిట్టు వాళ్లకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునేవారు ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇచ్చేస్తారు. జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్టుకు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా, పాలసీ లెవెల్లో ఉండాలా. గవర్నమెంట్ గానే ఏదన్నా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తోంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే. ఇప్పుడు చేస్తున్నట్టు సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసో అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది ఎక్కడైనా కార్పొరేషన్ లెవెల్లో ఒకటైతే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలు ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే, అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనుక్కొచ్చి పెట్టేవి కాదు. వాటికి అలొకేషన్ జరిగినా పర్చేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఆ డిస్టిలరీ కూడా ఎవరి అన్ని ప్యానల్ అయినవే. కొన్ని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరగాల. జగన్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఒక్క ఇళ్లు కూడా పూర్తి కాలేదని ఆయన అన్నారు. అదనపు ధరలతో ఐరన్ కొనుగోలు చేశారని 3,200 కోట్ల మెటీరియల్ కొనుగోలుకు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారన్నారు. లబ్ధిదారుల దొంగ సంతకాలతో మెటీరియల్ మాయం చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించారన్నారు. మెటీరియల్ కొనుగోలులో 100 కోట్లు అవినీతి జరిగినట్లు నివేదిక వచ్చిందని, కేవలం స్టీల్ కొనుగోలులో 250 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఒక స్టిక్కర్ 630 అయితే 13 వంతులు కొట్టేశారని అన్నారు. 80% ఇళ్లను పునాది స్థాయిలో వదిలేసి పోయారని, ఒక్క ఇంటికి వాడాల్సిన సిమెంట్ ను 30 ఇళ్లకు వాడారని అన్నారు. భూముల కొనుగోళ్లను భారీగా అక్రమాలు జరిగాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గుంపగుత్తగా ఎగ్జాంపుల్ ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి 1318 కోట్ల రూపాయల విలువైన 73,255 ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎంఎల్ఏకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి 907 కోట్ల రూపాయల విలువైన 50,319 ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు. వీళ్ళిద్దరికీ రెండు సంస్థలకి ఇప్పటికీ 1,200 కోట్ల రూపాయలు పే చేశారు. ఈ రెండు సంస్థలకు కలిసి 2,225 కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు. అంటే జేఎన్ఆర్కి వచ్చి 1318, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి 907 కోట్లు, రెండు కలిపి 2,225 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దాంట్లో ఇప్పటికి 1,200 కోట్లు పే చేసేసారు. అవి ఇళ్ళు పూర్తిగాలే, స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే, అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు. బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి. అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్
ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డికి 73,000లో 34,676 ఇళ్ళు పూర్తి చేశానన్నాడు. ఆ ఇళ్ళు పోయి చూడండి, తలుపులు కిటికీలు కూడా బిగించలే. బోయిళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి 660 అంటే 4 కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన. 666 కోట్లు నగదు రూపంలో చెల్లించారు, 110 కోట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు, 152 కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు, 18,50,00,000 ఇసుక రూపంలో చెల్లించారు. మొత్తం కలిసి 951 కోట్లు. రాక్రీట్ కన్స్ట్రక్షన్స్ 50,390 ఇళ్ళు వాళ్ళు చేపట్టారు. వీటిలో అరకొర ఓన్లీ 2,011 ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు. అసలు కొన్ని ఇళ్ళు మొదలు పెట్టలే. కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది. ఈ స్టీల్ కొనుగోలులో భారీగా జరిగింది. అవి కూడా నేను మీకు తెలియజేస్తా. ఎంత మార్కెట్లో ఎంత ఉంది, దాదాపు 7-8 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 3లో వాటిల్లో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్, విండోస్, డోర్ షట్టర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ పాన్స్, పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్, వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కరు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి 302 కోట్లు ఖర్చు పెట్టినట్టు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గూడూరు పోలీస్ సబ్ డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ వెంకటగిరిలో రాష్ట్ర పండుగ శ్రీ పోలేరమ్మ జాతర ప్రారంభం కాబోతున్నందున జాతరకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, అనంతరం గూడూరు డీఎస్పీతో కలిసి 1 టౌన్, 2 టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులు పనితీరు పరిశీలించామని, తాను తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజువల్ పోలీసింగ్ పై ఎక్కువ దృష్టి సారించానని ఆయన తెలియజేశారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కి సంబంధించిన నేర వ్యవహారాలపై ఆయన స్పందిస్తూ శ్రీకాంత్ పై నెల్లూరు జిల్లాలో కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయని, ఇక్కడ రిజిస్టర్ కేసులు లేనప్పటికీ ఇటీవల అతని నేర కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో అతనికి సంబంధించిన వారిపై నిఘా ఉంచామని, సూళ్లూరుపేటలో రజనీష్ హత్యపై ఎస్పీ స్పందిస్తూ ఈ కేసుకు సంబంధించి రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. వెంకటగిరి మనకు శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి రేపు 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ దాకా ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చూడటానికి వెంకటగిరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి గూడూరు టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్, రూరల్ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు తనిఖీ చేసి ఒకసారి స్టేషన్స్ పనితీరు ఎలా ఉంది, ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నారు లేదా అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు రూరల్, దెన్ నెక్స్ట్ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, అట్లాగే వాకాడు అవి కూడా చూసుకొని పోతాం. అయితే నేను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. సో పలు అంశాలపైన మా పోలీసు సిబ్బంది ఆఫీసర్స్తో సహా అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ బయట ఎక్కువగా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే విధంగా ఉండాలనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. పండుగ కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ కోసం వచ్చేటటువంటి ఎల్డర్స్ తోటి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది కావచ్చు. తర్వాత నైట్ టైం ఏరియాలో ఎక్కువ విజిబుల్గా ఉంటూ ఏదైతే సస్పీషియస్గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసే విధంగా కావచ్చు. తర్వాత బయట తాగుబోతులు ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ చూసుకొని వాటిని శుభ్రం చేసేటటువంటి ఇది కావచ్చు. అట్లాగే గాంధాదానికి సంబంధించి కూడా ఎక్కడైనటువంటి స్థావరాలు ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గట్టిగా మనము ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు. ఇట్లా పలు అంశాలపైన మా వాళ్ళకి ఎప్పటికప్పుడు సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉండే. సో దానికి సంబంధించి కూడా మా సిబ్బంది కూడా దానికి ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళ పనితీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా భావన.
అట్లాగే ఈ ప్రాపర్టీ ఎన్టీఆర్ జిల్లా పెనుకంచిప్రోలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం కార్యక్రమం మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. జగ్గపేట నియోజకవర్గంలోని పెనుకంచిప్రోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పరిసర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ముందుగా గణపతి నవరాత్రులలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వయంగా మొక్కలు నాటారు. ఆలయ ప్రాంగణం పచ్చగా శోభాయమానంగా మారాలనే లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతల సీతారామయ్య, కర్ల వెంకటనారాయణ, కర్ల నాగేశ్వరరావు, దూళ్లిపాళ్ల లక్ష్మణరావు, గజ్జి కృష్ణమూర్తి, జిల్లేపల్లి సుధీర్, చెంచు రమేష్, గింజిపల్లి గోపి, కొత్తపల్లి సతీష్, నల్లపునేని కొండ, నోతలపాటి వెంకటేష్, మాదినేని వెంకట్రావు, కాకాణి శేషగిరి, కొల్లిపాక బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఘనంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వర్ధిల్లాలి జగన్మోహన్, వర్ధిల్లాలి డాక్టర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అరుణ్ కుమార్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు కౌంటర్ ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మంత్రి సుభాష్ పట్ల జాలి వ్యక్తపరుస్తున్నాను. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై మంత్రి సుభాష్ ఫోటో కూడా వేయడం లేదు. బీసీలకు ధృవీకరణ పత్రాల్లో ఓసీ అని వస్తుంది. ఆ వర్గాల వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ విషయంపై క్లారిటీ ఇవ్వమని మంత్రిని కోరాను. ఇందులో తప్పేమి ఉంది? ఎన్నికల సమయంలో ఎస్సీ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి ఆ విషయంపై ముఖ్యమంత్రిని అడిగి మంత్రి స్పష్టత ఇవ్వాలి. ప్రతిపక్షంగా మా బాధ్యతలను మేము నిర్వహిస్తున్నాం. అవగాహన లేకుండా మాట్లాడటానికి నేనేమి డైరెక్ట్గా మంత్రినైన వాడినేం కాదు. ప్రజల కష్టాలను తెలుసుకుని మాట్లాడతానని జగ్గిరెడ్డి అన్నారు. అదే నేనైతే ఆయన పట్ల జాలిని వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇప్పటికే మరి సుభాష్ గారి యొక్క ఈ జిల్లాలో ఏమైనా కార్యక్రమాలు పెడుతుంటే దానికి సుభాష్ గారి యొక్క ఫోటో కూడా అందులో ఇట్లేదు. మీకు ఫోటోలు కూడా చూపిస్తాను చాలా చోట్ల.
అంచేత ఆయనకి ఆ బాధ ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సార్లు ఎంత దారుణంగా ఆయన మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడడం వల్ల ఆయన పూర్తి నిలబెట్టుకోవడం కోసం మాట్లాడే మాటలే తప్ప నేను అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎంచేతంటే ఈ జిల్లా నుంచి ఆయన ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా మరి ఆయన గతంలో కూడా ఉన్నారు కనుక ఏదైతే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి సెట్టిబల్లి సోదరులు వారిని ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీల్లో ఉన్న వారి సర్టిఫికేట్లు కావాల్సిన ఓసీ సర్టిఫికేట్స్ వస్తున్నాయనేటువంటి బాధలో మరి ఆ యొక్క సామాజిక వర్గం ఉందో మరి ఈయన తెల్లవారులేస్తే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయమని చెప్పి నేను అడిగాను. అది తప్పేలా అవుతుంది? అంచేత అవగాహన లేక కాదు. మన ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబల్లి సోదరులంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక వినతిపత్రం ఇచ్చి ఏ రకంగా ఈ సర్టిఫికేట్లు మరి సెట్టిబల్లి సోదరులు ఓసీలుగా సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారండి, దీనికి వెంటనే ఈ క్లారిఫికేషన్ క్లియర్ చేయండి అని చెప్పి సెట్టిబల్లి సోదరులంతా కూడా పట్టుకెళ్ళి మొన్న జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు. ఇక్కడే ఉన్నటువంటి మంత్రి తెల్లారులిగితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు. చెప్పి ఆ సర్టిఫికేట్లో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తే మాకు అవగాహన ఉందో లేదో అందరికీ తెలుస్తుంది. అలాగే ఆయనకి అవగాహన గురించి చెప్తున్నాను. ఏదైతే మరి మొన్న ఒక ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా మరి మీ బీసీ సోదరులే చాలామంది అడుగుతున్నారు ఇవాళ. అంచేత ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆయన కూడా విషయ పరిజ్ఞానం కొంచెం తెలుసుకుని ఇవన్నీ కూడా తెలుసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అడిగి అవి కూడా తేవాలని మేము అడిగాం. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము చేస్తున్నాం తప్ప ఇందులో అవగాహన లేకుండా చేయడానికి నేనేం డైరెక్ట్గా మంత్రి అయిన ఏం కాదు, ఇదైన కాదు. నేను 2-3 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. ప్రజలకు కష్టాల్లో తెలుసుకుని మాట్లాడుతూ ఉంటాను. గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు కనుక ఆ రకమైన ఇబ్బంది మాకు లేదు. ముందు వారికి ఆ కన్ఫ్యూజన్ నుంచి ముందు ఆయన బయటపడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.